హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే పండక్కి మా ఊరు వచ్చాను అనమాట. సో మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి సంక్రాంతి అయితే. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి రమేష్ బ్రో అయితే ఒక కామెంట్ చేశాడు. సో బ్రో నమస్తే, హౌ ఈస్ వెదర్ సీజన్స్, మనం అక్కడ బ్రతకగలమా అని చెప్పేసి. ఈ కామెంట్ వచ్చేసి ఏంటంటే నేను ఇటలీ ఈస్ ఫ్రీజింగ్ అని చెప్పేసి చేసిన షార్ట్కి అయితే వచ్చిందనమాట. బేసిక్గా ఈ ఇయర్ కొంచెం చలి ఎక్కువ ఉంది. సో కంపేర్ టు ఎవ్రీ ఇయర్ ఒక 5 డిగ్రీలు తక్కువకు పడిపోయింది అనమాట ఇటలీ కూడా. అండ్ ఆల్సో ఇండియా కూడా అలానే ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. కొంత టెంపరేచర్స్ ఆర్ డౌన్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. ఇన్ జనరల్గా అడిగాడు అనమాట రమేష్ బ్రో అయితే. ఇన్ జనరల్గా అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఇటలీలో మనం బ్రతకగలమా, ఇన్ ద సెన్స్ మనం అడ్జస్ట్ అవ్వగలమా అని చెప్పి. సో నా ఒపీనియన్ ఏంటంటే బ్రో, ఫస్ట్ ఒక 1 మంత్ కొంచెం ఇబ్బంది పడతావు. ఇనీషియల్ ఫస్ట్ 10 days ఒక 1 వీక్ అయితే ఘోరంగా ఇబ్బంది పడతావు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే సడన్ ట్రాన్సిషన్ కదా అది నీకు. సో నువ్వు ఇక్కడ ఉండి ఈ టెంపరేచర్స్కి అలవాటు పడ్డ బాడీ కాబట్టి అక్కడికి వెళ్ళంగానే కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేస్తాం అనమాట ఆ టెంపరేచర్స్కి. సమ్మర్స్ ఆర్ ఓకే, సమ్మర్స్ ఆర్ బిట్ బెటర్ అనమాట, ఎందుకంటే మనకి ఇక్కడ నార్మల్ వెదర్ ఎట్లా ఉంటుందో అక్కడ అట్లా ఉంటుంది సమ్మర్ అయితే. ఇంకొంచెం ఎక్కువ సమ్మర్కి ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడ కూడా, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ డైరెక్ట్ హిట్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట బాడీకి. సో ఎక్స్ట్రీమ్ సమ్మర్ అండ్ వింటర్స్ ఆర్ కొంచెం కష్టంగా ఉంటాయి. కాకపోతే ఒక నెల అలవాటు అయ్యామంటే సెట్ అయిపోతుంది అనమాట నీకు. ఇంకా అంత ఇబ్బంది ఉండదు. అన్లైక్ స్నో పడిపోవడం, లేకపోతే ఒక 5-6 నెలలు చీకట్లో ఉండటం అట్లా ఉండదు. ఇప్పుడు వింటర్ కాబట్టి నైట్స్ తొందరగా చీకటి పడిపోతుంది, 4:35కి తొందర చీకటి పడిపోతుంది. సమ్మర్స్ ఏమో 8-9 వరకు కూడా, 9-9:30 వరకు కూడా నీకు సన్సెట్ అవ్వదు అనమాట. సో అలా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన కొత్తలో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చలికాలం ఇంటేకి వస్తే మాత్రం అదే కొంచెం సడన్ చలికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి బాడీ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాం అంతే. సో అదర్ దాన్ దట్ మనం బతకగలం అంటే మరీ బతకలేనంత ప్లేస్ అయితే కాదు, ఎందుకంటే చాలామంది ఇండియన్స్ ఉన్నారు ఆల్రెడీ యూరోప్లో. సో ఉండొచ్చు. ఇట్స్ ఎన్ ఎస్ ఫ్రమ్ మీ. సో బతకగలం అంటే ఎస్ బతకగలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో దట్ ఏంటంటే మీకు నచ్చిన క్వశ్చన్ అడగచ్చు, నేను దానికి రెస్పాండ్ అవుతూ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. థ్యాంక్ యూ.